తెలంగాణ ఆర్టీసీ బస్సులో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా మహబూబ్ నగర్ జిల్లాలో దొంగతనం జరిగింది. ఈ ఘటనపై జడ్చర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దామోదర్ అవసరాల నిమిత్తం 36 లక్షలు బ్యాగ్లో పెట్టుకుని కర్నూలు వెళ్తుండగా చోరీ జరిగిందని జడ్చర్ల పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని బస్టాండ్ పరిసరాల్లో బస్టాప్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. చెల్లెలికి అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండడంతో తీసుకెళ్తున్నట్లు బాధితుడు వివరించాడు. టికెట్ డిపో డ్రైవర్ ఒక ప్యాసింజర్ ఎంజీబీఎస్ లెక్కిండు. మేము 34 మంది ప్యాసింజర్ కెపాసిటీతోనే వస్తున్నాము. జడ్చర్ల బస్ స్టాండ్ వచ్చిన తర్వాత 2 ప్యాసింజర్లు దిగిపోయారు. జడ్చర్ల టికెట్ తీసుకొని అతను డబ్బులు పోయిన ఆయన ఎంజీబీఎస్ కు కర్నూలు ట్రావెల్ చేస్తాం. మేము టిఫిన్ చేస్తున్న క్రమంలో ఆ ప్యాసింజర్ వచ్చి సార్ మా డబ్బులు పోయినాయి అంటే మేము జడ్చర్ల పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు ఇంటర్వేషన్ చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి కడప పోతున్న జేబీఎస్ డిపోకి చెందిన బస్సులో 36 lakhs పోయినాయని దామోదర్ అనే అతను వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎవరైతే దామోదర్ నాడో హైదరాబాద్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ వాళ్ళ సిస్టర్ కర్నూలులో టౌన్ లో ఉంటారు. వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు రిక్వెస్ట్ చేయగా ఈ సారు వాళ్ళ యొక్క పిఎఫ్ మిగిలిన ఎంప్లాయీ ఫండ్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి